వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ పన్నిన వ్యూహంలో ఇరుక్కుపోయాడు, ఆయనను కాపాడండి అంటూ కేబినెట్ మంత్రులకు హితబోధ చేశాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో అన్ని వైపుల నుంచి పవన్ కళ్యాణ్పై దాడి జరుగుతూ ఉంటే మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? నోరు మెదపరా? మాట్లాడరా? కూటమికి ఏది జరిగినా అందరికీ ఇబ్బందులు వస్తాయి, తప్పనిసరిగా మాట్లాడాలి, కూటమిలో అందరూ కలిసికట్టుగా ఉండి ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి వాళ్లకు హితబోధ చేశాడు. పవన్ కళ్యాణ్ ఇటీవల నాకు ఒక కులాన్ని అంటగడుతున్నారు, నన్ను కాపుగానే చూస్తున్నారు, కానీ నేను కులానికి సంబంధించిన నాయకుడిని కాదు, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేసేటువంటి రాజకీయ నాయకుడిని, ఆ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి అని చెప్పేసి కాపులందరికీ ఒక హెచ్చరికగా చెబుతూ, ఎవడో ఒక తప్పు చేశాడు, వాడు రౌడీ షీటరు లేదు గూండా, ఇట్లాంటి వాడు తప్పు చేస్తే కులాన్ని అడ్డం పెట్టుకొని నేను రక్షించాలా ఏమిటిది అని ప్రశ్నిస్తూ ఆయన లేవనెత్తిన ప్రశ్నలు, మాట్లాడిన మాటలు కాపు కులములో కాకరేపాయి. దీంతో కాపులు చాలామంది వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. వైఎస్ఆర్సీపీలో ఉండోళ్ళను తొక్కి నారదీస్తాను, ఇరగదీస్తాను అన్న మాటలు కూడా కాపు కులంలో కాకరేపినాయి. కాపులందరూ కూడాను ఏకమై పవన్ కళ్యాణ్ మీద బాణం ఎక్కువ పెట్టడంతో ఇక చేసేది లేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఏమైనా మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ మీద ఎవరు ఏ విధమైన అటాక్ చేసినా మనము వాళ్లను తిరిగి అటాక్ చేయాలి, మీరందరూ దానికి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ను రక్షించాలని ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడనేది కూడా ఒక విధమైన చర్చకు దారితీసింది. ఏ పార్టీలో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ పార్టీ నాయకుడిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప, తెలుగుదేశంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడాను పవన్ కళ్యాణ్ను కాపాడండి అని చెప్పేసి ఈయన ముఖ్యమంత్రిగా పిలుపునిచ్చినాడు. అంటే మంత్రివర్గ సమావేశం పూర్తయిన తర్వాత ప్రైవేటు వ్యవహారాలు మాట్లాడేటప్పుడు ఇదంతా చర్చకు వచ్చింది. దీని మీద రాజకీయాలకు మనం అతీతంగా పవన్ కళ్యాణ్ పార్టీని కాపాడాలని చెప్పేసి మంత్రులకు చెప్పడం విశేషం. మంత్రుల్లో కూడా ఒక చర్చ వచ్చింది. అక్కడ జనసేన పార్టీ, ఆ పార్టీ వ్యవహారాలతో పవన్ కళ్యాణ్ మనమెందుకు రక్షించాలి అనేది ఒక చర్చ. టీడీపీలో చాలా సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళను ఈ వ్యవహారాల మీద నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అడగడం కూడా చర్చకు దారితీసింది. మేమెందుకు ఇవ్వాలి? ఈ పవన్ కళ్యాణ్ది జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, మన వ్యవహారాలు తెలుగుదేశం పార్టీ మీద ఎవడన్నా దాడి చేసినప్పుడు ఆ దాడిని ఎలా తిప్పికొట్టాలి మాటల రూపంలో అనేది మనం చూడాలి, కానీ ఇదేంటి వ్యవహారం అనేది కూడా చర్చకు దారితీసింది. అయితే పవన్ కళ్యాణ్ను రక్షిస్తూ మాట్లాడకపోతే కాపు సామాజిక వర్గం నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత టీడీపీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం నుంచి కూడా చంద్రబాబు నాయుడు మీదకి వస్తుందేమో అనే ఒక ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేసి, ఏదైనా మంత్రివర్గము కూటమి బలంగా ఉంది, అందరూ కలిసికట్టుగా ఉన్నారు అని చెప్పడం కోసమే ఈ విధమైనటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇక రెండవ అంశం ప్రధానమైనది కస్టోడియల్ డెత్. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ లాకప్ డెత్కు గురయ్యాడని, ఆయన శవం కూడా కనిపించకుండా మాయమైపోయిందని, ఆ శవాన్ని వెతికే క్రమంలో సిట్టును ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈ సిట్టు ఎట్టి పరిస్థితుల్లో అన్ని విషయాలు తేల్చి బయటకు తీసుకొస్తుందనేది ప్రభుత్వం నమ్మకం. ఆ నమ్మకంతో ఐపీఎస్ ఆఫీసర్లతోటి సిట్టును ఏర్పాటు చేసింది. సిట్టు ఏర్పాటైన క్షణంలోనే వెంటనే అన్ని వర్గాల దగ్గరికి, అంటే అట్లా పోలీస్ స్టేషన్కు, బాధ్యత కుటుంబం దగ్గరికి, ఎవరైతే నిందితులని భావిస్తున్నారో సిఐ వాళ్ళ ఇంటికి, బంధువుల ఇళ్లకు, అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఏ ఒక్క నిందితుడు తప్పించుకోకుండా పకడ్బందీగా అడుగులు వేస్తోంది సిట్టు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలలో ప్రధానమైనది. సాయి కృష్ణను చంపిన తర్వాత ఒకరోజు పోలీస్ స్టేషన్లోనే
బాత్రూంలో ఉంచి ఆ రోజు రాత్రికి ఈ శవాన్ని ఎలా మాయం చేయాలనే ప్లాన్ చేసి కృష్ణలంకకు సమీపంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో అనాథ శవంగా తీసుకెళ్ళి రాత్రికి రాత్రే కాల్చి బూడిద చేశారు అనేది ప్రధానంగా సిట్ దృష్టికి వచ్చినటువంటి అంశం. అందుకనే సిట్ ఆఫీసర్స్ అంతా కూడాను అక్కడ ఒక ముగ్గురిని ఎంక్వైరీ చేసింది. అందులో వయస్సులు మార్చటము, అనాథ శవంగా ఎక్కడో రోడ్డు మీద నుంచి తీసుకొస్తున్నట్టుగా తీసుకురావడము, ఇక్కడికి తెచ్చిన తర్వాత మార్చరీ శ్మశాన వాటికకి తెచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ దాంట్లో పెట్టేసేసి భస్మం చేయడం జరిగింది. ఇలా చేయటం వల్ల ఏ ఆధారం లేకుండా పోయిద్ది అనేది పోలీసులు, అంటే ఎవరైతే సాయి కృష్ణను చంపేశారని భావిస్తున్నారో, నిందితులుగా ఇప్పుడు ఉన్న సిట్ పేర్కొంటుందో వాళ్ళందరికీ ఇక తప్పదు, శిక్ష తప్పదు. ఇక్కడ శ్మశాన వాటికలో ముగ్గురిని విచారించారు. తీసుకొచ్చిన పేరుతో సహా అన్నీ నోట్ చేసుకున్నారు. పేరు తప్పుంది, ఎవరో అనాథ శవం అంటే ఎట్టా కుదురుతుంది? కనీసం 1-2 రోజులైనా మార్చురీలో పెట్టి అనాథ శవమైనా కూడా విచారించి ఆ తర్వాత మాత్రమే జరగాలి. తీసుకొచ్చిన రాత్రికే ఎట్లా మీరు భస్మం చేయగలిగారు? అసలు భస్మం చేయాల్సిన అవసరం ఏంటి? శ్మశాన వాటికలో తవ్వి శవాన్ని ఖననం చేయొచ్చు కదా. ఇదంతా కూడాను ఒక ప్లాన్ ప్రకారము సిఐ తన మంది మార్బలమంతా ప్లాన్ ప్రకారం చేశారు. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరూ సుమారు 10 మంది ఉన్నారు. ఈ 10 మందికి పనిష్మెంట్ తప్పదు అనేది ఒక కొత్త అంశం. ఇప్పుడు సిట్టు ఆ విధంగా ఒక నివేదికను తయారు చేసింది. సిఐ నాగరాజును నిన్న అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. అరెస్ట్ చేశారంటేనే ఖచ్చితంగా ఆధారాలు సంపాదించారు, అందుకే నిందితుడిగా భావించి అతన్ని అరెస్ట్ చేశారనేది పోలీసు వర్గాల్లోనే జరుగుతున్నటువంటి చర్చ. ఇక ఎవరైతే కొట్టారో, సిఐ గారు కొట్టమంటే కొట్టారో స్టేషన్లో అనేది ఒకటి ఉందో, దాంట్లో కూడా వాళ్ళందరూ ఖచ్చితంగా నిందితులుగా పేర్కొంటారు. సిట్ నివేదికలో వాళ్ళందరూ కోర్టుకు పోవాల్సిందే. సిఐని ఆల్రెడీ ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేశారు. కోర్టు మరి ఎంతకాలము ఆయనకు రిమాండ్ విధిస్తుందో తెలియదు. తర్వాత మళ్ళీ వెంటనే విచారణకు కూడా కోర్టు ఆదేశించింది. ఈ కేసు ఇలా జరుగుతూనే ఉంది. ఒకవైపున మొదట అంటే కేసు ఈ విధంగా ముందుకు రాకముందు తల్లిదండ్రులు, బంధువులు వాళ్ళందరూ చేసిన ఆందోళనలు ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు అందరూ కామ్గా ఉన్నారు. కానీ సిఐకి అనుకూలంగా పోలీసు వ్యవస్థను రక్షించండి అని చెప్పేసి అంటూ ఇంకొక ప్రత్యేకమైన వర్గము నినాదాలు చేయటము, ప్రచారం రోడ్డు మీదకి రావటము, ర్యాలీలు చేయటము జరుగుతూ ఉంది. ఈ కేసు ఎటువైపు వెళ్తుందో, ఈ కొత్త అంశము సిట్టు ఏర్పాటు ద్వారా నిందితులు తప్పనిసరిగా బయటకు వస్తారు, అందరూ శిక్షకు గురయ్యే అవకాశాలు ఉంటాయనేది ఒక ప్రచారం జరుగుతుంది. ప్రచారమే కాదు, సిట్టు పకడ్బందీగా రిపోర్టును తయారు చేయడంలో నిమగ్నమైంది. ఇక మూడవ అంశం, రాష్ట్రంలో 2004కు ముందు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వచ్చి ఆ నోటిఫికేషన్ల ద్వారా 2004 తరువాత ఎవరైతే ఉద్యోగాల్లో నియామకం పొందారో, అంటే 1/9/2004 తర్వాత ఎవరైతే ఉద్యోగాల్లో నియామకం పొందారో ఆ ఉద్యోగులందరినీ ఓల్డ్ పెన్షన్ స్కీములోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వము తరఫున మంత్రివర్గము ఒక తీర్మానం చేసింది. ఇప్పటి వరకు చాలామంది 2004కు ముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము నియమితులైన మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అప్లై చేయండి, ఇవ్వండి అని చెప్పేసి ఆందోళన చేస్తూ వస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వము నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో వాళ్లకు ఓల్డ్ పెన్షన్ స్కీమును అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా 10,715 మందికి మంచి అవకాశం లభించింది. వాళ్లకు భవిష్యత్తులో వాళ్ళ కుటుంబంలోని సభ్యులకు ఒకవేళ వాళ్ళు సర్వీసులో ఉన్నంతకాలం ఉన్నా ఆ తర్వాత చనిపోయినా కుటుంబంలోనికి ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడానికి కానీ, మిగిలిన రాయితీలన్నీ తీసుకోవడానికి కానీ, ఆ ఉద్యోగి బతికున్నంతకాలము పెన్షన్ తీసుకోవడానికి కానీ అన్నిటికీ అర్హతలు సంపాదించారు. ఇక ఇప్పటి వరకు 60 ఏళ్ళు ఉన్నటువంటి వయస్సును అన్ని డిపార్ట్మెంట్లకు 62 ఏళ్లకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మీద కూడా ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.